హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో చక్కని మాటని దేవుడు మనకిస్తున్నాడు. యోహాను సువార్త 3:16 మరొక్కసారి చూద్దామా. దేవుడు లోకమును ఎంతగా ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలా అక్కడికి. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడట. ఆమేన్. లోకమును ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? లోకం ఏమన్నా బాగుందా? లోకంలో ఏమైనా మంచితనం ఉందా? లోకంలో పోని మంచి వాళ్ళు ఉన్నారా? మంచి వాళ్ళు లేరు, మంచితనం లేదు. లోకాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు దేవుడు? సృష్టి అంతటి మీద ఉన్న ప్రజల్ని ఎందుకైనా చేరదీరుస్తూ ఆదరిస్తూ ప్రేమిస్తున్నాడు అంటే ఆయన మనల్ని తన స్వరూపంగా సృష్టించిన వాడై ఉన్నాడు కనుక ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని ఎవరు సృష్టించినారట? దేవుడు తన స్వరూపంగా సృష్టించినాడు కనుక మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. రెండో పాయింట్కి వస్తే, ఎందుకు ప్రేమించాలి లోకాన్ని? ఆమేన్. ఆయన అంటున్నాడు, నా కనుదృష్టి లోకమంతటిపై ఉంది, నేను లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు కనుకనే నేను వారి కొరకు భూమి మీదకి వచ్చి ప్రాణం పెడుతున్నాను. ఆమేన్. మరి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కనుకనే ఏం చేస్తున్నావు? ఏమైనా చేసినావా అన్న? దేవుని నమ్మకం నుంచి ఏమైనా చేసిరన్నా? మీరు ఏమైనా దేవుని నమ్మకం నుంచి ఏమైనా దేవునికి చేసిర్రా? దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే నేను ప్రేమిస్తున్నాను, లోకాన్ని ప్రేమిస్తున్నాను కనుక ఇదిగో మీ కొరకు, మీ పాపముల కొరకు మిమ్మల్ని విడిపించడానికి నేను ప్రాణం పెట్టాను. ఓకే, మరి నువ్వు దేవుని ప్రేమిస్తున్నానని మందిరానికి వస్తున్నావు కదా, మరి నువ్వేం చేసినావు? ఏం చేసినావు అమ్మ? నువ్వు వచ్చి ఏం చేయలేదు. నాకే కావాలని ఏడిచినావు నువ్వు ఆయన దగ్గర. నాకు ఇది కావాలా, అది కావాలా, ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, ఇది చెయ్యి, అది చేసి చల్లగుంటే చకొచ్చును అని మొర్రపెట్టి ప్రార్థించి ఏడ్చినవే కానీ నా దేవుని చిత్తమేమై ఉన్నది, ఎందుకొరకు ప్రాణం పెట్టిండు, ఎందుకు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, ఎందుకు అంతగా ప్రయాసపడుతున్నాడు లోకం ఉన్న ప్రజలపై అని ఒక్క రోజున ఆలోచించిన వారు లేరట. లోకం ఒకసారి ఆలోచిస్తే భయంకరమైన ప్రజలు ఉన్నారు. లోకం వైపు వెళ్తే భార్యలు భర్తలు గొడవడి విడాకులైపోయే వారు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, యవనస్తులు పాడైపోయి ఆయా డ్రగ్స్కు పాలుభాగస్తులై జీవితాలు పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు, భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న వారు లోకంలో ఉన్నవారు, మోసగాలు ఉన్నారు, దొంగలు ఉన్నారు, ద్రోహులు ఉన్నారు. హల్లెలూయా. ఇంకా ఆయా అటువంటి వారి అనేకమైనటువంటి మనుషులు పోయి లోకంలో ఉన్నారు. మరి వారిని ఎందుకు ప్రేమిస్తున్నాడు దేవుడు? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవుడు నిన్ను ఒకవేళ ప్రేమించేవారు ఉంటే, అమ్మ ఏమన్నా తెలుసా, ప్రేమించేది ఉంటే మంచోళ్ళనే ప్రేమిస్తానని రావాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుడు కనుక, నేను పరిశుద్ధులను కనుక భూమి మీద ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో అంతమంది పరిశుద్ధులనే ప్రేమిస్తాను అని రావాలా. కానీ అట్లా రాలేడట ఆయన. ఎట్లొచ్చిండు? లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాను, లోకమంతటిని ప్రేమిస్తున్నాను. ఆ లోకంలో ఎవరున్నారు? మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, ద్రోహులు ఉన్నారు, రకరకమైనటువంటి మనసత్వము కలిగిన మానవులు జీవిస్తున్న ఈ లోకాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఇంట్లో ఒక కుటుంబంలో ఒక త్రాగుబోతుంటేనే అసహించుకుంటాం, తిడతాం, దూషిస్తాం, అపవాసిస్తాం, హేళన చేస్తాం, శపిస్తాం. ఇంట్లో ఒక మాట వినని కొడుకుంటేనే ఇష్టానుసారంగా తిడతారు. ఒక్క కాలనీలో ఎన్నెన్నో కుటుంబాల్లో కాలనీలో చూస్తూ ఉంటాం, ఎంతో మంది శపిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. కానీ దేవుని ప్రేమ ఎటువంటిదంటే ఆయన పక్షవాతము లేని ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. ఏ ప్రేమ అంటే ఆయనది? పక్షవాతము లేని ప్రేమ. ఆయన ప్రేమ యథార్థమైన ప్రేమ. ఆయన ఎటువంటి వాడంటే నీకొక రకం చూస్తోడు, నీకొక రకం చూస్తోడు కాదాయన. ఆయన నీకొక రకం, నాకొక రకం చూసే ప్రేమ కాదాయన. హల్లెలూయా. ఆయన అందరినీ సమానంగా ప్రేమించే ప్రేమ. అందుకే అంటాడు, నేను ఒక్కవేళ ఏదైనా తెచ్చి ఇచ్చిననుకో, తుకరమన్న కొద్దిగా ఎక్కువ, ఈ జోసెఫ్ అన్న కొద్దిగా తక్కువ ఇస్తే ఏమవుతుంది?
బాగుండదు అని ఆయన ఎంత చేసినా ప్రయోజనం లేదని తన ప్రాణాన్ని మన కొరకు అర్పించిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి హల్లెలూయా. కాబట్టి లోకమును ఎంతగా ప్రేమిస్తున్నాడు కనుక ఆయనని నీవు ఎరిగినావు, తెలుసుకున్నావు. నిజమైన దేవుడు మనిషి కుమారుడు నా నిమిత్తమై ప్రాణం పెట్టిన వాడని, ఆయన రక్తంలో పాప క్షమాపణ దొరుకునని నువ్వు విశ్వసించి ఆయన యుద్ధకు వచ్చినావు కదా. నువ్వేం చేస్తున్నావు? రైట్, ఒకసారి అంటామా? నువ్వేం చేస్తున్నావు ఆలోచించు. దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఆయననేమో మనల్ని ప్రేమిస్తున్నాను నీవు వచ్చి ప్రాణం పెట్టినాడు కదా. మరి నువ్వు ప్రేమిస్తున్నావు కదా, ఆయన కొరకు ఏమైనా చేస్తున్నావా? శివరామన్న అట్టని పోతే బంగారం తెచ్చి దేవునికి ఇవ్వాలని కాదు, క్రోవిన పొట్టేళ్ళు, క్రోవిన మేకలు అవి తెచ్చి ఇవ్వాలని కాదు. ఒకటి ఏం చేయాలి తెలుసా? ఆయన చిత్తాన్ని నెరవేర్చే విధముగా ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చిత్తమేదో ఎరిగి చేయువాడుగా నువ్వు ఉండాలి. అది దేవునికి మహిమార్థమైన కార్యం. హల్లెలూయా. నువ్వు ఆయనని ప్రేమించినట్లయితే ఆయన చిత్తాన్ని గ్రహిస్తావు. హల్లెలూయా. నువ్వు ఆయనని ప్రేమించేవాడు అయితే ఆయన చిత్తం ఏమై ఉన్నదో ఎరిగి చేయడానికి పూనుకుంటావు, సిద్ధపడతావు. సిద్ధపడుతున్నావా? ఆయన చిత్తం ఏదో తెలుసా? అనేక నశించిపోతున్న వారిని వెతికి రక్షించడం. ఆమేన్. ఆయన చిత్తము నశించిపోతున్న వారిని వెతికి రక్షించడం. ఒకసారి మన ఇంట్లోనే గుర్తు చేసుకుంటే తమ్ముడు కుటుంబాలు ఉన్నాయి, మన ఇంట్లో గుర్తు చేసుకుంటే చెల్లెల కుటుంబాలు ఉన్నాయి, అన్నదమ్ముల కుటుంబాలు ఉన్నాయి. ఎందరో రక్షణ లేకుండా జీవిస్తున్నారు. ఒకటి సహోదరుడు, ఆ సహోదరుడు చెప్తే వినకపోవచ్చు, వినకుండా ఉంటారు, మొండిగా ప్రవర్తిస్తారు, వినరు. అయినప్పటికీ ఏం చేయాలి తెలుసా? మానక వారి కొరకు ప్రార్థన చేయాలట. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? మానక వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి కొరకు మానక మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఏదో ఒక్క రోజు దేవుడు వారిని ప్రభు సన్నిధిలో నిలబెట్టుకుంటాడు. ఆమేన్. అయితే లోకమును ఆయన ప్రేమించున్నాడు కనుక నువ్వు ఆయనని ప్రేమించడానికి మందిరానికి వస్తున్నావు. మరి నువ్వు ఆయనని ప్రేమించే విషయంలో అన్ని కోణాలలో, అన్ని విషయాలలో నమ్మకంగా జీవిస్తున్నావా? నమ్మకంగా బ్రతుకుతున్నావా? నమ్మకత్వం ఉందా? విశ్వాస జీవితం ఉందా? ఏ విధమైన పరిశుద్ధత ఉంది? ఏ విధమైన తగ్గింపు ఉంది? ఏ విధమైన ప్రేమ ఉంది? ఏ విధమైనటువంటి యథార్థత నీలో కనబడుతుంది? ఒకసారి పరిశీలించుకోవలసినటువంటి అవసరమై ఉన్నది సహోదరి, సహోదరుడా. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఒక వాక్యాన్ని చూసుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చాలా అక్కడికి. హల్లెలూయా. ఎంత అద్భుతం చూడండి. ఎవరి కొరకు చనిపోయినట్ట? క్రీస్తు మన కొరకు చనిపోయింది. మనము పాపములో ఉండగానే క్రీస్తు మన కొరకై వచ్చి చనిపోయాను. రోమీయులకు రాసిన పత్రికలో రాయబడిన చక్కని మాట చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుటకట. ఆమేన్. ఏం పరచుటకు? వెల్లడిపరచుటకు. అనగా తెలుసుకోండి నా ప్రేమని సోదరి సోదరులారా అని తెలుసుకోండి అని చెప్పడానికి తన ప్రాణాన్ని అర్పించిన వాడని. ఆమేన్. ఈరోజు లోకంలో చూస్తే ఏమంటారు తెలుసా? చాలా మంది లోకంలో నువ్వు నాకు ఇష్టం అనేసి గోల్డ్ రింగ్ పెడుతూ ఉన్నారు, నువ్వు నాకు ఇష్టమని డ్రెస్ ఇప్పిస్తోళ్ళు ఉన్నారు, నువ్వు నాకు ఇష్టమని బైక్ ఇప్పిస్తోళ్ళు ఉన్నారు, నా కొడుకు నాకు ఇష్టమని కారు ఇష్టోళ్ళు ఉన్నారు, నాకు ఉన్నటువంటి కొడుకు కానీ బిడ్డలు కానీ ఇష్టమని మంచి ఇల్లు కట్టించే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారమ్మా? ఎవరన్నా ఉన్నారన్నా? ఎవరన్నా ఉంటే చెప్పండి. ఎవ్వరు లేరు. ఎంతగా ప్రేమించేవారు ఉన్నప్పటికీ ప్రాణం పెట్టేటోళ్ళు ఎవరు లేరు. ఒకవేళ అడిగితే ఇల్లు కొట్టిస్తారొచ్చు, కానీ అడిగితే కారు కొనిస్తారొచ్చు నీ మీద ప్రేమతోని. ఒకవేళ అడిగితే నువ్వు ఇష్టపడేవారు ఎవరైనా ఇంపిమంటే బంగారమైన కొనిచ్చవచ్చు, కానీ నీ కొరకు చచ్చిపోమంటే చచ్చిపోతారా? ఒకవేళ నువ్వు పోయి అడుగు, ఒకవేళ నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్, ప్రేమిస్తున్నా. ప్రేమైన దేవుని బిడ్డలారా, వెల్లడిపరచడానికి ఆయన ప్రాణం పెట్టినవాడు. ఆమేన్. నీవు ఆయన నమ్మి ఎక్కడ వెల్లడిపరుస్తున్నావు ఆయన ప్రేమని? ఎక్కడ వెల్లడిపరిచినట్టుందా? నీ కుటుంబంలో భర్త దగ్గర నీ ప్రేమను వెల్లడిపరుస్తున్నావా? దేవుని ప్రేమని భార్య దగ్గర వెల్లడిపరుస్తున్నావా? పిల్లల దగ్గర వెల్లడిపరుస్తున్నావా? నీవు దేవుని ప్రేమని నీ సమాజంలో చూపిస్తున్నావా? ఎస్, చూపిస్తున్నావా? సంఘములో చూపిస్తున్నావా? నీ శత్రువుని ప్రేమించండి అని అన్నాడు కదా. మరి దేవుని నమ్మిన వాడవై ఉన్నప్పటికీ
దేవుని ప్రేమను వెల్లడిపరచడానికి నీ శత్రువుని ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. 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 దేవుడు నిన్ను చూస్తున్నాడు, లెక్క అడుగుతాడు ఒక దినాన. నువ్వు ఆయనని కలిగి ఉన్నవాడు, ఆయన రక్తంలో పాలిభాగస్తున్నావు, ఆయన శరీరంలో పాలిభాగస్తున్నావు అయిన నీవు, ఆయనని నమ్మి ఆయన అడుగుజాడలో నడుస్తున్న నీవు క్రమశిక్షణ అయినటువంటి విశ్వాసం లేనప్పుడు, పరిశుద్ధత లేనప్పుడు ప్రయోజనమేమి? హల్లెలూయా. ఆవిడ ప్రేమ దేవుని బిడ్డలారా వెల్లడిపరచాలి. ఎందుకంటే ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయాలట? ప్రయాసపడండి. ఆమేన్. ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలా? ప్రయాసపడండి. శత్రువులని ప్రేమించండి. నేను లోకాన్ని ప్రేమించి ఏ విధంగానైతే లోకంలో మనుషులు ప్రేమిస్తున్నానన్న మాట నమ్మరని వారి పాపాల నిమిత్తమై నా ప్రేమని వెల్లడిపరచుటకు ప్రాణం ఏ విధంగానైతే చెల్లించుతున్నో నేను ప్రేమించినట్లుగా మీరు శత్రువుల్ని ప్రేమించండి. మీ సహోదరుల్ని ప్రేమించండి. వారిని మీరు ఆదుకోండి, సహాయపడండి, బలపరచండి. నీకు కలిగిన దాంట్లో వారికి సహాయం చేయండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక నుండి నీ మనసుని సిద్ధం చేసుకో, నీ ఆత్మీయతని సిద్ధం చేసుకో, నీ పరిశుద్ధతని కట్టుకో, విశ్వాస విషయంలో నిలబడడానికి సిద్ధపడు. ఆయన రాజ్యము సమీపమించి ఉన్నది. ఆయన త్వరగా రాబోతుండగా నువ్వు ఎత్తబడడానికి సిద్ధపరచబడు. ఆయన నీ ఏడల కార్యము జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు వస్తున్నావు, ఆరాధిస్తున్నావు, మొక్కుతున్నావు, వెళ్ళిపోతున్నావు, ఇంటి దగ్గర ప్రాణం చేసుకుంటున్నావు, ఇంకా ఆయా పరిచర్యలో సహకరిస్తున్నావు, అయినప్పటికీ నీలో క్రీస్తు ప్రేమ వెల్లడిపరచబడకుండా ఉంటే అది ఏమాత్రము దేవునికి మహిమార్థమైన కార్యము కానేరదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ కనబడ్డా నీలో క్రీస్తు ప్రేమ కనపరచబడాలా. ఎక్కడ నిలబడ్డ క్రీస్తు ప్రేమ కనబడాలి. ఎక్కడ మాట్లాడిన క్రీస్తు ప్రేమ, ఎక్కడ నిలబడ్డ క్రీస్తు ప్రేమ, క్రీస్తు నీలో కనబడలేస్తున్నాము. ఆమేన్. మనం ఆయన ఆలయం అయినా ఆయన ఎవరిలో ఉంటాడు? మనలో ఉంటాడు, మనలో నివసిస్తాడు, మనలో నిలబడతాడు. ఈ వాక్యము మన హృదయంలో దేవాతి దేవుడు స్థిరపరిచి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని మాత్రం కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీదకి వచ్చినట్లయితే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.